సార్ నమస్తే అండి, ఏం చేస్తుంటారు మీరు? నేను బిజినెస్ చేస్తానండి, రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు వస్తే కనుక రియల్ ఎస్టేట్ భూమి వచ్చింది అంటున్నారు. ఇప్పుడు భూమి కాదు డామ్ జరుగుతుంది అంటున్నారు కదా, అది ఎంతవరకు నిజం అనుకోవాలంటారు? అలాంటిది ఏమి లేదండి, నార్మల్ గానే నడుస్తుంది. ఎప్పుడు ఎక్కడ ఏ రేట్లు ఎలా ఉండాలో అనే నడుస్తుంది. కాలమానం ప్రకారం మార్కెట్ వాల్యూ పెరుగుతుంది, కానీ అడ్డసుడిగా భూములు రావడం, అడ్డసుడిగా పడిపోవడం అనేది ఎప్పుడు ఉండదు. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 21 నెలలు నిండిపోయినాయి సార్, 22వ నెల రన్నింగ్ అవుతుంది. అసలు ఎలా ఉందంటారు పరిపాలన అనేది? పరిపాలన అందరం చూస్తున్నాం, బాగానే ఉంది కదండి. అరాచకాలు లేవు, గొడవలు లేవు, ఎమ్మెల్యేలు హార్డ్ వర్క్ చేస్తున్నారు, కష్టపడుతున్నారు, మనం చూస్తూనే ఉన్నాం. పరిపాలన బాగానే ఉంది. కానీ మీరు అరాచకాలు లేవు, అన్యాయాలు లేవు అంటారు. అసలు రాష్ట్రంలో జరుగుతుంది అరాచకమైన పరిపాలన అనే మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాట. ఇది ప్రతిపక్షం అనేవాళ్ళు కంపల్సరీ మాట్లాడతారండి. ప్రతిపక్ష హోదాలో ఉన్నవాళ్ళు ఎవరైనా అలానే మాట్లాడతారు, వ్యతిరేకంగా గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడతారు. అది కామన్. అది ఏది మంచిని కూడా చెడు అనుకోవటం అంటే రెండు దారులు ఉంటాయి. మంచిని చెడు అనుకోవచ్చు, చెడుని మంచి అనుకోవచ్చు. అది ఇప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, మొత్తం అరాచకమే రాజ్యం వెళ్తుంది అంటున్నారు కదా సార్. మరి సంక్షేమం ఉంది, అభివృద్ధి ఉందండి, మనం చూస్తూనే ఉన్నాం. 6 పథకాలు పెట్టారు, అవి 6 అమలు అవుతున్నాయి, ఇంకా కొత్తగా వస్తున్నాయి. అమరావతి డెవలప్ చేస్తున్నారు. మనం విడిపోయినాక మన సపరేటు క్యాపిటల్ అనేది ఉండాలి కదా, దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంది. ఈ రాజధాని పెట్టిందే చంద్రబాబు నాయుడు గారిని దోచుకోవటానికి అనేది జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నమాట. ఈ 2వ దశ పూలింగ్ కూడా దోచుకోవడానికే అనే మాట ఆయన చెప్తున్న మాట ఎలా చూడాలంటారు? ఇది అలాంటిది ఏమి లేదండి. ఇప్పుడు మనకి ఎయిర్పోర్ట్ కావాలి, క్యాపిటల్ అన్నాక రైల్వే స్టేషన్ కావాలా, డెవలప్మెంట్ కావాలి, మనం ఎక్కడికి వెళ్ళాలన్నా మన రోడ్స్ కావాలి. వీటికి ఆల్టర్నేట్ డెవలప్మెంట్ అవుతుంది, కానీ దాచుకోవటాలు అనేవి ఉంటే అవన్నీ లేవండి. ఊరక కల్పించి చెప్పడమే ఇవన్నీ. మీరేమో ఆ మాట అంటున్నారు సార్. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ ప్రభుత్వం వచ్చిందే దోచుకో, దాచుకో, పంచుకో, తినుకో అనే నినాదంతోనే వచ్చింది ఈ ప్రభుత్వం అంటున్నారు కదా. మరి అలాంటిది ఏమి లేదండి. దాచుకోవటాలు లేవు. దాచుకుంటే ఈ రోజు ఎక్కడ అవినీతి జరిగినా ఇమీడియట్లీగా మీ మీడియా వాళ్ళు ఎమ్మంటే బయటికి తెస్తున్నారు. ఇది దోచుకోవటాలనే అసలు లేవు. అది అదే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. అసలు మరీ దారుణంగా ప్రశ్నించే గొంతుకలను అనగదొక్కుతున్నారు అనే మాట అయితే చెప్తున్నారు కదా మరి వైసీపీ నాయకులందరూ. ఆ రెడ్ బుక్ అనేది వాడు గతంలో చేసిన పొరపాట్లు, తప్పుల గురించి వాళ్ళు చెబుతున్నారు, కానీ అయితే రెడ్ బుక్ అంటే అదేందో కొత్తగా క్రియేట్ చేసిన పుస్తకం ఏం కాదండి. అది వాడు చేసిన తప్పుల్నే వాడు వివరించి చెబుతున్నారు లోకేష్ బాబు. అది ఇక్కడ రెడ్ బుక్ అడ్డం పెట్టుకొని అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారు, మా మీద దాడులు చేస్తున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు అనే మాట అయితే చెప్తున్నారు కదా. అరెస్ట్ యాడ్ చేశారండి. అంబటి రాంబాబు గారిని అన్యాయంగా అరెస్ట్ చేశారంటున్నారు. పేరు నాని, జోగి రమేష్ వీళ్ళందరినీ అన్యాయంగానే అరెస్ట్ చేశారని చెప్తున్నారు. ఏమండి, ఇంటి మీదకెళ్ళి ఎక్స్ సీఎం ఇంటి మీదకెళ్ళి కొట్లాటకెళ్ళిన వాళ్ళని అరెస్ట్ చేశారు. అది కరెక్టా? అమ్మనా బూతులు తిట్టుకునే సంస్కృతేనా మంది? ఈరోజు ఎక్కడున్నాం మనం? అమెరికా, కెనడా లో డెవలప్ అయి ఉన్నారు మన వాళ్ళందరూ. అలాంటి ఈ రోజుల్లో బండబూతులు తిట్టుకునేది ఏందండి? అసలు మనం నాగరిక సామ్రాజ్యంలో ఉన్నావా, అనాగరికులంగా ఉన్నావా? అది అంటే ఒక కులాన్నే టార్గెట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు, కాపు కులాన్ని టార్గెట్ చేశారని చెప్పి అంబటి రాంబాబు గారు పదే ఉటంకిస్తున్నారు దాన్ని. అప్పట్లో రంగా గారిని కూడా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే చంపారు. తర్వాత ముద్రగడ పద్మనాభం గారిని కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడే హెరాజ్ చేశారు. ఇప్పుడు నన్ను హెరాజ్ చేస్తున్నారు అనేది ఆయన జనాల్లోకి ప్రొటెస్ట్ చేస్తున్న వ్యవహారం. అది చేసినా అంత తేలిగ్గా పోదు కదండి. జనం పబ్లిక్ చూస్తానే ఉన్నాం. మేమంతా పబ్లికే, మేమేం లీడర్లం కాదు. మా పని మేము చేసుకుంటానే రాజకీయంగా ఎవరు బాగా చేస్తే వాళ్ళకి సపోర్ట్ చేస్తాము. దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఏముందండి? ఎవరికి లేదు. కులాలు మతాలు అనేది శాశ్వతం కాదండి. కులం అనేది ఏంటంటే బతుకు తెరువు కోసం వాడుకునే అస్త్రమే, కానీ కులం పబ్లిక్ ఉపయోగపడేది, మనకు ఉపయోగపడేది కాదండి. అది ఇక్కడ ఇంకో విషయం కూడా చూస్తాండి కదా, రాష్ట్రంలో అసలు అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. ఈ రెండింటి చాటున అరాచకం నడుస్తుంది, ఆ అభివృద్ధి మాటున అరాచకం నడుస్తుంది అంటున్నారు కదా. అరాచకం అనేది లేదండి. వీళ్ళు మనం క్రియేట్ చేసుకునేది ఎక్కడ జరుగుతుంది చూడండి. ప్రశాంతంగా ఉంది, హ్యాపీగా ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు. కులాలు మతాలు అనేవి అసలు లేవు ఈ స్టేట్లో. ఈ లెక్కన చంద్రబాబు నాయుడు గారి కమ్యూనిటీ ఎంత ఉందండి పర్సంటేజ్? ఆయన డెవలప్ చేస్తాడు, ఆయన మీద కాన్ఫిడెన్స్ 40 సంవత్సరాల నుంచి. మన పక్క హైదరాబాద్ని ఎలా డెవలప్మెంట్ చేశాడో మనం చూసాము. మేము ఇంతకుముందు మద్రాసు వెళ్ళేవాళ్ళం అండి. ఈ రోజు హైదరాబాద్ వెళ్తున్నాం. ఎప్పుడు మా చదువులు పూర్తయ్యి మేము వ్యాపారాల్లోకి వచ్చినాక హైదరాబాద్ వెళ్తున్నాం. మనకు అన్ని ఫెసిలిటీస్ వచ్చినాయి, బ్రహ్మాండంగా డెవలప్ చేశారు హైదరాబాద్, మన కళ్ళ ముందు కనపడుతుంది. ఆ ఓఆర్ఆర్ ఏంది?
హైటెక్ సిటీ ఏందండి, మనకి ఎంతకన్నా అభివృద్ధి అనేది ఎలా? మన ఫ్యూచర్లో మన ఆంధ్రప్రదేశ్ విడిపోయాం కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ కూడా అలా డెవలప్ అయ్యిద్దని మనకు ఆశ ఉంది, చేస్తాడండి అని ఉంటే. అది ఈయనుంటే కనుక అదేం జరగదు, నేను వస్తేనే జరుగుతుంది. గత 5 సంవత్సరాలు రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెట్టింది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి అంతా కుంటుపడిపోతుంది, మళ్ళీ నేను వస్తేనే అభివృద్ధి పరుగులు పెడుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాట. ఆయన ఒక సంక్షేమమే చూశాడు కానీ అభివృద్ధి అనేది చూడలేదండి. ఏదైనా స్టేట్ కానీ సెంట్రల్ కానీ డెవలప్ అవ్వాలంటే ఫండ్స్ క్రియేట్ చేయాలండి. డబ్బు వస్తేనే ఏదైనా డెవలప్ చేయగలుగుతాం. ఇక్కడే డబ్బు క్రియేట్ చేయడమే చేత కాకుండా ఉన్న డబ్బు అంతా సంక్షేమాన్ని పెట్టాం అనుకోండి, ఇక అభివృద్ధి ఎలా ఉంటుంది? ఇంతకుముందు రోడ్లు చూసాం, ఈ రోజు రోడ్లు చూస్తున్నాం, హ్యాపీగా వెళ్ళిపోతున్నాం ఎటు వెళ్ళాలన్నా కూడా. గతంలో ఇదే ప్రశ్న ఒక విలేకరు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే, రోడ్లు వేస్తే ఎవరికి ఉపయోగం, ఆ రోడ్లకు వచ్చే డబ్బులు ప్రజలకు వేస్తే కనుక ఆర్థికంగా అభివృద్ధి చెందినట్టే కదా అని చెప్పి ఆయన మాట్లాడిన మాట ఆ టైంలో. మరి దాన్ని ఎలా చూడాలంటారు? అయ్యే డబ్బులు ఇస్తున్నాడు కదండి. చంద్రబాబు నాయుడు గారు వచ్చినా కూడా 3,000 రూపాయల ఫంక్షన్ 4,000 చేశాడు. అవన్నీ కంటిన్యూ అవుతానే ఉన్నాయి కదా. ఇవన్నీ కంటిన్యూ అవుతానే డెవలప్మెంట్ చూపిస్తున్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది ఏంటంటే, ఈ ప్రశ్నించే గొంతుకలను అసెంబ్లీలో వినపడకుండా ఉండటానికే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, మేము వస్తే కనుక నిలదీస్తామనే భయంతో గజగజలాడుతున్నారు 124 మంది ఎమ్మెల్యేలు అనే మాట అయితే అంటున్నారు కదా. మీరు రాండి, వచ్చి అడగమనే కదండి చెబుతుంది. మీరు అసెంబ్లీకి వచ్చి మీరు అడగాల్సినవన్నీ అడిగితే మేము సమాధానం చెబుతామన్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా తీసేయాలని చెప్పి మీరు చేయని ప్రయత్నం లేదు. అయినా కూడా అసెంబ్లీకి వచ్చాడు, ఆయన అడగదలుచుకుని అడిగాడు, మీరు చేయదలుచుకుని మీరు చేశారు. మరి ఈరోజు మీరు ఎందుకు రావట్లేదు? ప్రతిపక్ష హోదా అంటే దానికి ఒక రాజ్యాంగంలో ఉంది కదండి. ఇంతమంది ఎమ్మెల్యేలు ఉంటే 10% ఎంత ఉంటే మీకు ప్రతిపక్ష హోదా వచ్చింది. ఈరోజు అది లేదు కాబట్టి ఇవ్వబోతే మట్టిగా యాజ్ ఎమ్మెల్యేగా వచ్చి మీరు పోరాడండి అసెంబ్లీలో. ఓకే సార్, ఇప్పుడు ఆయన అంటుంది ఏంటంటే కనుక 2027 ఎండింగ్ కానీ 2028 మిడిల్ ఆఫ్ ఇయర్ కానీ నేను పాదయాత్రకు వస్తాను, పాదయాత్రకు వచ్చి ప్రజల తరపున పోరాటం చేస్తాను అంటున్నాడు కదా. అలాగే చూస్తే కనుక 29లో అధికారం చేపట్టేది నేను వస్తే కనుక 2.0 పరిపాలన అనేది చూపిస్తాను అంటున్నాడు కదా. మరి ప్రజల దగ్గరికి రండి, పాదయాత్ర చేయండి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేశారు, చంద్రబాబు నాయుడు గారు చేశారు, లోకేష్ బాబు చేశాడు. చెయ్యండి. అదేంటంటే ఎవరి స్వాతంత్రం, అది ఎవరైనా చేసుకోవచ్చు. బట్ మన పరిపాలన, మన అధ్యక్షతను చూసే ప్రజలు ఓట్లు వేస్తారు కదా. అది మనం చూసుకోవాలి. మరి 2029 అధికారం నాది, నేను వస్తే 2.0 పరిపాలన ఉంటుంది, ఈసారి మామూలుగా ఉండదు అంటున్నారు కదా. మరి అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే నువ్వు వస్తే అదృష్టం ఎవరైనా బాగు చేయాలని ప్రభుత్వం మేము కోరుకుంటాం కానీ నేను వచ్చేదో చూపిస్తాను కానీ మన డెవలప్మెంట్ చూపిస్తే చాలు. మన పబ్లిక్ కావాల్సింది ఏంటంటే, ప్రజలకు కావాల్సింది అభివృద్ధి ప్లస్ సంక్షేమం, రెండు సంపాళ్ళలో ఉండాలి. కానీ ఒకటే సంక్షేమమే ఇదనుకొని అభివృద్ధిని పక్కన పెడితే అది కరెక్ట్ కాదు కదా.